అదర్స్ ఈ టైటిల్ చూసి ఇదేదో హాలీవుడ్ సినిమా రేంజ్ అనుకోకండి. ఇది మన పక్క రాష్ట్రం తమిళనాడు నుండి వచ్చిన ప్యూర్ లోకల్ సరుకు. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. పోస్టర్లో అదర్స్ అని పెట్టారు. అంటే ఈ సినిమా మనకా లేక పక్కోళ్ళకా, అసలు ఇందులో మ్యాటర్ ఉందా లేక మన టైం బిస్కెట్ అనేది ఇప్పుడు చూసేద్దాం. 2 గంటల ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడా లేదు. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం కాన్సెప్ట్ ఐడియా అయితే చాలా బాగుంది భయ్య. ఐవీఎఫ్ స్కామ్, మెడికల్ మాఫియా వినడానికి పేపర్ మీద అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు మంచి పాయింట్నే పట్టుకున్నారు. కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్లో తేడా అయితే కొట్టేసింది భయ్య. ఫస్ట్ హాఫ్ సినిమా ఏమాత్రం ఇంట్రెస్టింగ్ లేదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ మధ్యలో కామెడీ మిక్స్ చేయడం, ఒక సాంగ్ ఏదో పెట్టాలని ఒక చిన్న లవ్ ట్రాక్ ఏం బాలే. బట్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుండి అంటే లాస్ట్ 40 మినిట్స్ మాత్రం సినిమా ఓకే, పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఓవరాల్గా మాత్రం నాకైతే ఒక బిలో యావరేజ్ అంతే. థ్రిల్లర్ కాబట్టి మరీ ఖాళీగా ఉంటే ఫస్ట్ హాఫ్ కొంచెం భరించగలిగితే ట్రై చేయాలంటే ట్రై చేయండి. అదర్స్ అంటే ఏదో అనుకున్నా భయ్యో, ఆ ట్విస్ట్ అయితే వద్దులే. చిన్న హింట్ ఇచ్చినా మీరు గెస్ట్ చేసేస్తారు. చెన్నైలో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో పుట్టిన కొంతమంది పిల్లలకు వింతైన భయంకరమైన ఆరోగ్య సమస్యలు అయితే వస్తుంటాయి. అసలు అలా ఎందుకు జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏసీపీ రంగంలోకి దిగుతాడు. అదే మన హీరో. మన ఏసీపీకి ఒక లవర్ ఉంటుంది, డాక్టర్ మధు. తన ల్యాబ్ రిపోర్ట్స్ ట్యాంపర్ అవుతున్నాయని గమనిస్తుంది. ఈ 2 సంఘటనలకి లింక్ ఏంటి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పేరుతో జరుగుతున్న ఆ చీకటి వ్యాపారం ఏంటి, ఆ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేదే ఈ అదర్ సినిమా స్టోరీ. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఇన్వెస్టిగేషన్ మోడ్లో సాగుద్ది. అసలు పిల్లలకి ఏమవుద్ది అనే మిస్టరీని ఎస్టాబ్లిష్ చేసిన విధానం, ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చి ఒక ట్విస్ట్ బాగానే ఉన్న ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మధ్యలో చిన్న కామెడీ పెట్టాలని ట్రై చేయడం, హీరో క్యారెక్టరైజేషన్ పవర్ఫుల్గా లేకపోవడం, ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇరిటేషన్ తెప్పించింది. మరి సెకండ్ హాఫ్ అయితే అసలు కథ రివీల్ అయిపోయాక సినిమా కొంచెం స్లో అయిపోద్ది. లాజిక్ లేని కొన్ని సీన్స్, ఇన్వెస్టిగేషన్లో సీరియస్నెస్ తగ్గడం, సో దీనివల్ల డిస్కనెక్ట్ అయిపోయా. ఆ సినిమాలో చూసిందే అంటే ఆ సినిమా పేరు చెప్పకూడదు అనుకోండి. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే మాత్రం జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. సీరియస్ సీన్స్లో టెన్షన్ క్రియేట్ చేయడంలో మంచి సక్సెస్ అయ్యారు. అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్గా ఆ మోడీకి తగ్గట్టయితే ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ 96 ఫేమ్ గౌరీ కిషన్ క్యూట్ అండ్ బబ్లీగా చూడడానికి చాలా నచ్చింది. హీరో ఆదిత్య మాధవన్ కొత్తవాడిన బాగానే యాక్ట్ చేశారు. ఫైనల్గా అదర్స్ నా వరకు ఒక బిలో యావరేజ్ థ్రిల్లర్ భయ విత్ ఎ గుడ్ సోషల్ మెసేజ్. మీకు ఇన్వెస్టిగేషన్, క్రైమ్ డ్రామాలు, మెడికల్ బ్యాక్డ్రాప్ కథలు ఇష్టమైతే ఓటీటీలో మరీ ఖాళీగా ఉంటే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ హై ఆక్టెన్ థ్రిల్స్ లేదా ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే ఆశించి చూస్తే మాత్రం మీరైతే నిరాశ చెందుతారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారంటే ఈ మూవీకి 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.